అనకొండ కన్నా పెద్ద పాము. అది మనుషులకు కాటేయదు కానీ దాన్ని కాటేసుకొని చచ్చిపోతుంది. ఏందది? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఆట ఆడుతున్నాము. ఈ చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు వాచ్ చేయండి. మా గెస్ట్ ఎవరో మీరే చూసుకోండి. స్టార్ట్. చిన్న పిల్లలకు మంచిగా ఉంటది ఈ ఆట. ఇవి పావులాటలే ఇవి, కానీ మట్టి కుండ. కానీ మేము రకరకాల వంటలు చేస్తాం. మట్టి కుండలతో చేస్తున్నాం. మట్టి కుండలు హెల్దీ కదా, అందుకే. ఏమనుకుంటారు దీపెంతాలు? వీటితో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. అన్నీ చేసినాం చిన్న పిల్లల్ని చూడడానికి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూడండి. ఒక రాబెట్, ఒక ఫిష్, ఒక కప్ప, డక్, మళ్ళీ ఒక ఆవు, ఇగో ఇడ యూనికాను, మళ్ళీ టెడ్డీ బియర్, రాబెట్, కుక్క, పిల్లి, కోడి, మంకీ. ఇట్లా చేసినా ఇవి ఏమైనా అసలు తినా ఇట్లానే. ఇవి మెంటల్ అనుకున్నావా? అన్నం తినవా? అవే ఉన్నాయి ఇవి. సరే చూస్తే పిచ్చిదానా? ఇవి బియ్యం ఉన్నాయి, ఇప్పుడు అన్నం చేయాలి. గెస్ట్ వస్తారు ఇప్పుడు. ఎవరు? నువ్వు ఎందుకు పోతున్నావు స్కూల్కి? ఇప్పుడు ఇది ఎందుకుంది? అది టమాటో. ఇది ఇట్లా కరివేపాకు, కర్రీ లీవ్స్. ఇది చిల్లీ. జారబండ కాదు అది. ఇది బాల్. ఆనియన్. కాదు, ఇది బాల్. మంచిగా ఉంది. నిత్య, నీ అంతా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరు ఉండాలి? ఏమని అక్కడికే చూస్తున్నావు? చిన్న చిన్న బాల్స్. ఇవి చిన్న చిన్న బాల్స్ కాదే, కర్రీలో వస్తే చూడు అవినేవి చిన్న చిన్న బాల్స్. అవి కర్రీలా పోతే మెత్త మెత్తగా అయితే. ఇప్పుడు వీటితో ఆడుకోవాలి మనం. ఇట్లా 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 ఎడ్డి పెట్టాలి. ఇప్పుడు అక్క శక్తి వస్తున్నాడు. పోదాం. ఉన్నావా పైనవా? ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నాం మేము. చాలు, మంచిగా కడుగు. చాలు. నీదైతే అడిగిన బియ్యం. ఈ అన్నం ఇందులో వేస్తున్నా, వంట చేయాలి. దీన్ని వేస్తున్నా. చాలు. మా గెస్ట్ ఇప్పుడు వస్తారంటే ఫోన్ చేసిర్రు. అన్నం ఇప్పుడు కలుపుదాం ఇప్పుడు మంచి కలుపునికి. మా ఇంటి గెస్ట్ వస్తారంట, ఇప్పుడు జల్దీ ఫోన్ చేసిర్రు. కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా ఈ కూరగాయలు కట్ చేద్దాం. ఇప్పుడు నేను తోటకూర కట్ చేస్తాను. తోటకూర కర్రీ చేద్దామని అనుకుంటున్నా. కొద్దిగా చాలా సగం పెట్టుకున్నాం. ఇదిగోండి, అన్నం అయితే అయిపోయింది. ఇదిగోండి, కోసేసింది మొత్తం అయిపోయింది. ఇగో బియ్యం అయితే అయిపోయింది. అన్నం అయితే ఉడికిపోయింది. ఇదైతే కోసేసిన ఇక మొత్తం. ఇప్పుడు కూర చేయాలి. ఇంట్లో చేస్తాం. ఫస్ట్ ఇదైతే కడుక్కోవాలి. ఫస్ట్ కడుక్కోవాలి. తోటకూర ఉంది. తోటకూర చూడంత గలీజ్ వాటర్ అక్కడ చల్లేసినప్పుడు. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కోస్తున్నా. చిల్లీ అయిపోయింది. కొంతమంది గెస్ట్ వస్తాను. ఇవైతే అయిపోయినాయి. నేను కరపాకి కొలుస్తున్నా. అమ్మ వంచేది అయిపోయింది. ఈజీకి ఇవ్వచ్చు కరపాకు. ఇప్పుడు ఆనియన్.
ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కూర. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు జీలకర్ర వేయాలి. ఇంతసేపు మూత మూసేద్దాం. ఇప్పుడు ఆవాలు జీలకర్ర అవి కొంచెం చిప్పటలాడాలి. మా గెస్ట్ కోసం స్పెషల్గా తోటకూర చేస్తున్నాము. అన్నం అయితే ఇగో ఆల్రెడీ చేసి పెట్టేసినాము. ఇప్పుడు కూర అయితే ఇగో ఆవాల జీలకర్ర అన్నీ వేసేస్తున్నాము. ఆవాల జీలకర్ర చిటపట్టలు ఆడినాక కొంచెము ఆనియన్స్ వేద్దాము. ఇంకా చిటపట్టలు ఆడతలేవు కదా, కొంచెం పాపాలి దీన్ని. ఇగో చూడు, అప్పట్లో అందరు కుండలోనే తింటుండే తెలుసా, ఎందుకంటే ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి. ఇలా తినడం చాలా హెల్తీ. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు అందరు ఇంట్లోనే వండుకొని తింటుండే. ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం. హెల్తీగా ఉంటుండే అందుకే కదా. ఇప్పుడు మేము తింటున్నాం. కెమికల్ ఫుడ్ వండడం కూడా అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్, నాన్ స్టిక్ అవి ఇవి. ఆవాల దగ్గర ఉడుకుతున్నాయి కదా, ఎట్లా చిప్పట్లు ఆడుతున్నాయి ఇప్పుడు. అదే ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ మన క్యూట్ బొమ్మలు వెయిట్ చేస్తున్నాయి. వంట అయిందా లేదా అని చూస్తున్నాయి. ఇగో వెయిట్ చేస్తున్నాయి. నిత్య గెస్ట్ వచ్చిరంట, ఫోన్ చేసిరు. గెస్ట్ వచ్చారు కానీ ఇంకా వంట కూడా రెడీ కాలేదు మాది. గెస్ట్కి ఎక్కడ కూర్చోబెట్టాలి అసలు వంట. ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్స్ ఇద్దాము, తర్వాత వంట చూసుకుందాం. ఆనియన్స్ వేసి ఆనియన్స్ అన్నీ తింటాను. కొద్దిగా కలపాలి. అవును, మీ అత్తమ్మ ఎక్కడ పోయింది, ఇలా కనిపిస్తలేదు. కనిపించలేదు. అయ్యో, వంటలన్నీ మీ గెస్ట్ కోసం మీరే చేస్తురా? సరే, ఆనియన్ ఉడికేదాకా ముచ్చట్లు వేసుకుందాం. కొంచెము ఆనియన్ ఉడికేదాకా ముచ్చట్లు వేసుకుందాము. లేకపోతే నువ్వు గెస్ట్ తొలుగురా, ఒక పని అయిపోతుంది. వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెడతాము. తర్వాత ఇక వంట అయిందాక వంట ఇద్దాం. నిత్య, నేను గెస్ట్ కన్నా దొరుకుని వస్తా, వాళ్ళు ఉత్తనే బయట నిలబడ్డారు. సరే, బాగున్నారా అక్క? బాగున్నావా సకేత్? వచ్చినాం. బాగున్నారా? బాగున్నాం. రండి 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 రండి. బాగున్నావు అమ్మ ఖుషి? వంటలు అవుతున్నాయి ఇప్పుడు? ఓహో, స్పెషల్ చేస్తారు. కూర్చోండి కూర్చోండి, మీరు వస్తారని తెలిసింది కదా. మంచి వంటలు చేస్తారు. కూర్చోండి అక్క. మంచి ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే మిర్చి వేయాలి. ఇవన్నీ చేస్తున్నాను. మిర్చిలో కలపాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేసి టమాటాలు వేయాలి. నెక్స్ట్ టమాటాలు వేయాలి. టమాటా వేసి వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ మొత్తం ఫ్రెష్ కడిగేసుకున్నాము. కర్రీ కూడా వేసుకోవాలి. తోటకూర మా గెస్ట్ వచ్చిరని తోటకూర చేసిన. వేడి వేడి అన్నం అయితే అయ్యింది. ఎంత అప్పుడు నుంచి చేసినాం కదా, అందుకే మంచిగా అయితే ఉడకాలి. మనం ముచ్చట్లు ఆడదామే అప్పటిదాకా. దండి మా గెస్ట్ వచ్చారు కదా, కాబట్టి ముచ్చట్లు ఆడుతున్నాం. అవును, ఇప్పుడు మీ సాకేత్ ఏ క్లాస్ చదువుతున్నాడు? వాడా యూకేజీ చదువుతుంది. యూకేజీయా? ఒక పొడుపు కథ చెప్తా వినండి. ఇది అనకొండ కన్నా పెద్ద పాము. అది మనుషులకు కాటేయదు కానీ దాన్ని కాటేసుకొని చచ్చిపోతుంది. ఏందది? ఏమో, నీకు తెలుసా నిత్య? కాదు. పెద్ద పాము దాన్ని కట్ చేసుకుని చచ్చిపోతుంది. ఇగో అనకొండ కన్నా పెద్ద పాము, అది మనుషులకు కాటేయదు కానీ ఇది దాన్ని కాటేసుకొని చచ్చిపోతుంది. యాస్, వీడియో గేమ్. చిన్న ఫోన్లో ఉంటుందా ఆ గేమ్? అది స్నేక్ గేమ్. బాగొచ్చు. కూర దాకా వచ్చిన చూద్దాము, ఆకలి అవుతుంది. ఇవన్నీ ఉడికినాయి ఆల్రెడీ. ఇలా పసుపు అయి కొంచెం, ఇప్పుడు పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయ. కొంచెం అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం.
అన్నీ బాగా చిటపటలు ఆడుతున్నాయి. కొంచెం ఒక అల్లం వెల్లిగడ్డ వేసినాక 2 minutes వేగనిద్దాం దీనికి. కారం కూడా వేసేయడం అయిపోయింది. కారం కొంచెం ఎక్కువ గెస్టెస్ వచ్చి వాళ్ళకి మళ్ళీ మనం సప్పగా తింటామంటే అంతే ఇక. ఆ కారం బాగా ఉడకని కొంచెం ఆయిల్లో ఉడికితే టేస్ట్ వస్తుంది కూర బాగా. ఇప్పుడు మళ్ళీ తర్వాత స్పూన్ పెట్టేసి ఇక ఒక కూర వేసేద్దాం ఇక ఫైనల్. ఇప్పుడు మళ్ళీ ముచ్చట్లు పెడదామండి. ఇల్లంతా తిరిగితే వచ్చి మూల కూర్చుంటది. జారకట్ట ఇల్లంతా తిరిగి భూమిలో బుడ్డోడు, భూమిలో బుడ్డోడు, జాడకట్టనే భూమిలో బుడ్డోడు, భూమిలో బుడ్డోడు జానంత కూడా ఉండడు. జాడకట్ట అని నాకు తెలుసు. కాదు కాదు కాదు. ఎస్ కరెక్ట్ ఆప్షన్. ఉల్లిగడ్డ ఆలుగడ్డ. గడ్డ గడ్డ పేరు అనేది వచ్చింది. కూర వేసా నేను చూపించాలి ఇలా. ఇదిగో బాగా ఎక్కినాయి కదా, కూర వేద్దాం. కూర వేద్దాము. వేవాడు ఆడుతున్నావు పేపర్. తోటకూర ఇది. ఏయ్ ఏయ్ సాల్ట్. ఓకే, కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి. వాటర్ పోస్తే పలిగిపోతుంది. 5 minutes దీన్ని ఉడకనిద్దాం బాగా. అయితే ఇవన్నీ తీసేసాయి. ఇక ఇంత చెత్త చెత్త అయింది ఇల్లు. ఇప్పుడు వాళ్ళు తింటారు. తోటకూర అయితే మొత్తం ఉడికిపోతుంది. కారం వస్తుంది చాలు. ఇగో ఈ తోటకూర అయ్యింది. తోటకూర చారు కూడా ఉడుకుతుంది. డింగి చిక్క డింగి చిక్క డింగి చిక్క డింగ చిక్క డింగ చిక్క. ఎంత మంచిగా ఉంది కదా తెలుసా. నాకైతే ఆకలి అవుతుంది. 10 నిమిషాలు ఉడికిపోతుంది అది. గుమగుమలాడే ఏమనుకుంటా ఇది ఏంటిది అసలు? ఏంటిది కాదు, తోటకూర పులుసు. కానీ మేము చారు అనేసినాం. ఎంత బాగుంది. మంచి 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 ఉడుకుతుంది. ఇది ఎంత నీట్గా ఉడుకుతుంది కదా. మాది టెక్నిక్ చూసిరనుకో షాక్. మా టెక్నిక్ వేరేగా ఉంటుంది. మా నిత్యకైతే చిన్న కొత్త 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 ఉరుకుతుంది ఎంత నీట్గా. ఇట్లయితే ఎప్పుడెప్పుడు తిందామా అని అంటారు. ఏంటి అప్పుడే వంటలు అవుతా అని పిలిచిరు, ఇంకా వంట చేసలేరు, ఏం లేదు. 1 టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా నేను అక్కడ వెళ్ళాలి వేరే చోటికి. మా వంటలు అయినాయి అసలుకి. అయినా వెళ్ళాలమ్మా, మీరు పిలిచి ఇట్లా గంట సేపు అయి కూర్చోబెడుతురు. మరి ఇవ్వండి, మేము వేరే సైడ్ వెళ్ళాలి. ఇంకా మీరు ఏదో పిలిచిరు కదా అనేసి వచ్చినాం మీ ఇంటికి. వేరే వాళ్ళు 2-3 పిలిచిరు. నాకు ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. నేను జర ఆగండి అక్క, అయిపోయింది. ఇగో అది ఉడుకుతుంది మంచిగా. అయితే నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమే? సైన్స్. ఎందుకే? మా ఊర్లో పొద్దు 10 గంటలకు చేస్తారు. వయసు జల్లి చచ్చిపోయాడు మరి సైన్స్. ఓయమ్మో, మరి ఇట్లున్నవేంది నిత్య నువ్వు? నీకేమి ఇష్టం? నాకా తెలుగు. తెలుగు ఎందుకు? సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. డింగ్ చిక్ డింగ్ చిక్. ఇప్పుడు స్మెల్ బాగుందండి. తిందామా అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గరం గరం వేడి వేడి అన్నం. ఇక్కడ కొద్దిగానే ఇంకా పెట్టాలా? చాలా చేయాలా? మా బుడ్డగానికి వేద్దాం తెరా. అక్కడ అయినట్లుంది బుడ్డగానికి. చాలా ఇంకా చేయాలా? చాలు చాలు. పాపకి అరే నీకెందుకు మనం తర్వాత తిందాం. వానికంటే మీరు కూడా తినండి, అయిపోతారు. మీరు తినండి, మేము తిన్నాం అప్పుడే. చాలు 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 చాలు. కర్రీ కర్రీ వేయండి. కర్రీ 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 చాలు. నువ్వు నాకు వేయడానికి రాదు. తోటకూర కర్రీ నాకు చాలా ఇష్టం. ఇది అందుకే నా కోసం వేసిరు వాళ్ళు ఇది కూర. చాలు 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 చాలు. ఈ బుడ్డగానికి వేసాక ఉట్టుట్టి తినాలి. ఎంత మంచి స్మెల్ వస్తుంది. వావ్, చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకు. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇది చిన్న ఇగో వీళ్ళకి కూడా ఇష్టం అంట బాగా. మళ్ళీ అడ్డుగానికి అయితే చాలా ఇష్టం ఇది. అందుకే వాడు ఏమంటుండే అప్పటి నుంచి. తినండి, మీరు కూడా తినండి. ప్లేట్ మాకు ఇంకా మేము ఇంకా వండుకున్నాం. మేము ముందే తినేసినాం, మీకోసం అని ఎక్స్ట్రా చేసినాం. తిని చూద్దాము. కలిపించి జరుగు అసలు మిస్టేక్ చేసి
వావ్ ఎంత బాగుందో, నాకు ఫుల్ నచ్చింది. నేను కూడా తిన్నా, ఒక్క ముద్ద తింటే ఫుల్ టేస్టీ. సూపర్ చేసి వంటలన్నీ బాగున్నాయి. కర్రీ అయితే సూపర్ అదిరిపోయింది. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ తెలుసా, తోటకూర కర్రీ అయితే ఇంకా తోడమంటుండు ఇంకా తయారు మిశ్రమంట కర్రీ చాలా వేయాలా చాలా వేయాలా ఇంకా కొద్దిగా చాలమ్మా చాలు. అన్నం వేసుకోండి. కర్రీ మాత్రం సూపర్ ఉంది. అన్నం వేసుకున్నాక అమ్మ చాలు, కడుపు నిండిపోయింది ఇప్పటికే. అన్నం వేసుకోండి. చాలా అంట వాళ్ళకి. ఒక్క ముద్ద తినండి ప్లీజ్. చూడండి ఇక ప్లేట్లు అన్నీ మొత్తం ఖాళీ చేసి పడేసి వీళ్ళైతే. మా అక్కకైతే మస్తు ఇష్టం ఇది, అందుకే తీసుకుంది. మస్తు తింటుంది ఇట్లాంటిదంటే. సరే ఈరోజు పోతారా ఉంటారా అక్క? అది పోతామమ్మా ఇప్పుడు. స్వీట్ చేసిన స్వీట్ మీరు స్వీట్గా హల్వా చేసాం. హల్వా సూపర్ ఉంది. సరే అక్క బాయ్. బాయ్ మళ్ళీ వస్తాం. మళ్ళీ ఎగ్ కర్రీ, నీకు ఇష్టమైన ఎగ్ కర్రీ చేస్తాం. ఓకే డన్. బాయ్ బాయ్ బాయ్. హ్యాండ్ వాష్ చేసుకోండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా కోసం ఒక్కసారి లైక్ చేయండి. ఈ చిన్న పిల్లలకి చాలా ఇష్టం ఇలాంటి వీడియోస్. మేము చాలా చేస్తాం. ఇంకా మీరు కూడా ఇంకా కామెంట్లో చెప్పండి ఏం చేయాలో. నెక్స్ట్ ఏ కర్రీ చేయాలో చెప్పండి, మేము అదే కర్రీ చేస్తాం.